ఎర్ర కందిపప్పుతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ కడుక్కోవాలి కందిపప్పు, తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు, చింతపండు, ఒక 2-3 పచ్చిమిరకాయలు మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇట్లా వాటర్ పోసుకోవాలి. మునిగేంత వాటికి వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసి సిమ్లో ఒక 5 నిమిషాలు పెట్టాలి. కారం, పసుపు వేసా ఇట్లా వచ్చింది. ఇలా తిప్పుకొని ఇలా అన్నీ తిప్పి ఇంకా పొయ్యి మీద ఒక 5 నిమిషాలు హైలో పెట్టండి. 10 మినిట్స్ తర్వాత ఇలా పప్పు అయిపోయింది. ఇలాగ రుబ్బండి. ఇలా మెత్తగా అయిపోయింది. ఇలా మెత్తగా అయ్యాక కొంచెం సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ అయితే సాల్ట్, కళ్ళుప్పు అయితే కళ్ళుప్పు మీకు సరిపోయినంత వేసుకోండి. ఇలా రుబ్బిన పప్పుని తాలింపు పెట్టుకోండి. ఇలా తీసేసి ఉప్పు చూసుకోండి. మళ్ళీ ఇంకో దాని మీద పెట్టుకొని కళాయి పెట్టుకోండి. బాండీ పెట్టుకొని పోపులు వేసుకోండి. తాలింపు గింజలు వేసుకోండి. ఎండుమిరకాయలు, తాలింపు గింజలు. మీ దగ్గర చిన్నులపాయ అంటే చిన్నులపాయ కూడా వేసుకోవచ్చు. కరివేపాకు 2 గింజలు మెంతులు కూడా వేయండి. ఇదిగోండి వేసాను. ఈ కొంచెం వేగాక అప్పుడు కరివేపాకు వేయాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇలా ఇలా సిమ్లో పెట్టుకొని కరివేపాకు వేసేసి ఆపేయండి. స్టవ్ ఆపేసి ఎప్పుడైనా తాలింపు పెట్టుకోండి. లేకపోతే తుమ్ములు అట్లాంటివి వస్తాయి. ఇలా తాలింపు వేసుకున్నాను. తాలింపు వేసుకున్న పప్పుని ఇలా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది అన్నమాట. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.